డీడీసీ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీ వర్కర్స్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని గత 4 రోజులుగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు చేపట్టారు. ఈ దీక్షలకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లల బాలకృష్ణ అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలు పరిష్కారం కోసం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 24 రోజులు నిరవధిక సమ్మె చేశారు. ఈ సమ్మె సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వీటిని అమలు చేయడం లేదు. ఈ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం బెనిఫిట్స్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పొప్పాల శ్రీకాంత్, జిల్లా నాయకులు వి వెంకటాచారి, బొర్రా శేఖర్, రఫీక్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రమేష్, ఎస్ చంద్రయ్య, సురేష్, అంగన్వాడీ యూనియన్ నాయకులు పి శారద, జి స్వప్న, ఏ కళావతి, పి గంగా, జమున, భాగ్యలక్ష్మి, దేవమ్మ, రాజ్యలక్ష్మి, ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు. సెంటర్ సారు మేము 25 ఏళ్ళ చేయబట్టి సార్ 200 రూపాయలు నేను చేయబట్టి 25 ఏళ్ళ నేను చేయబట్టి సార్ 26 ఏళ్ళ అని ఉండదా సార్ ఇది చెప్తున్నా సార్ నేను సారు ఇప్పుడు మమ్మల్ని 60 సంవత్సరాలు ఉన్నాయి. మాకు కాళ్ళు రెక్కలు లేవు సారు, మాకు కాళ్ళు నడత్తలేవు, చేతులు పని చేయట్టలేదు సారు, మేము చిలక పని పోయి బతకలేము సారు. మాకు 50,000 ఇస్తే సారు ఒక్క రోగం అయితే ఒక్క రోజు కొడుతుంది కదా సారు. మీరు ఎంతోమందికి ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెడుతుంది సారు. అంగన్వాడికి ఆయనకు మేము ముసలోళ్ళమైనాం కదా సారు, మాకు ఇచ్చడానికి మీరు ఎందుకు వెనక ముందు అవుతుండ్రు సారు. మీకు నమస్కారం సారు. మాకు 1,00,000 రూపాయలు ఇచ్చి మాకు సగం పింఛన్ చేయండి సారు. నువ్వు ఒక పెద్ద కొడుకు తిరగా, ఒక తల్లిగా, తండ్రిగా, మాకు దేవునిగా, దైవానిగా మమ్మల్ని ఆదరించి బతికిచ్చే దేవుడు నువ్వే సారు. సారు నా మాట కనికరించు సారు. సారు మాకు జీతం మాకు 50,000కు మా కొడుకులు మాకు రోగాలు వస్తే ఏం పెట్టుకొని పోరు సార్. మా దగ్గర 10 రూపాయలు ఉంటేనే మాకు అన్నం పెడతారు సారు, లేకపోతే దోశ ఎత్తారు, రోడ్డు మీద వారెత్తారు సార్ మమ్మలను. నాకు 3 కొడుకులు సారు. 3 కొడుకులు అయితే పిల్లలు అయినాక 2 కొడుకులు చనిపోయింది సారు. ఒకే ఒక్క కొడుకున్నాడు సారా. ఒక్క కొడుకు నేనేం అడగాలి సారు, ఏమి అన్నం పెట్టు అని అడగాలి. వాళ్ళ పిల్లలు వాళ్ళు పోషించడానికి ఎంతో బాధతో వేదనతో బతుకుతుంది సారు. నాకు ఏం లేదు సారు, మాకు కొడిజడు భూమి కూడా లేదు, ఇంతంత ఇల్లు ఉన్నది సారు. సారు నా మాటలు మీరు ఇంకా అంగీకరించింది సారు. సారు మాకు సగం జీతం చేస్తే ఇలా 10 రూపాయలు ఉంటే కొడుకు కోడలు కంగి వస్తారు సారు. నాకు వెనక ముందు ఇవ్వలేరు సారు. నా కట్టం మీద నేను కొడుకులకు ఎన్నో లక్షలు అప్పు దావకండ పాలు చేసి నేను ఇంతవరకు నేను అప్పులే తీర్చిన సారు. నేను 2 లక్షలు ఇచ్చి ఆయలకు 1,00,000 రూపాయలు ఇచ్చి మాకు సగం పింఛన్ చేయండి సారు. మీరు ఎన్నో సారు. పేడపల్లి మండలం మాది బతికపల్లి 3వ సెంటర్ సార్. మేము 200 కన్నుసి చేస్తున్నాం సార్. పిల్లల సేవ చేసినాము, ఇవాళ ముక్కులు తీసినాము, గుద్దలు కడిగినాము అని అంటారు. మేము ఎట్లా బతుకులు సారు, మేము ఏం చేసుకొని బతకాలి. ఇప్పుడు సాత కాకుండా అయింది మాకు. 50,000 ఇస్తే ఎట్లా సార్. మేము ఇప్పుడు 35 ఏళ్ళు మేము చేయబట్టి, ఇప్పుడు 65 ఏళ్ళు మేము చేయబట్టి సారు. 65 ఏళ్ళకు మాకు ఏమి ఇస్తాను సార్. మేము 200 కాడ నుంచి చేస్తున్నాం. మేము 50,000 ఇస్తే మాకు ఏం నింటుంది సార్. మాకు టీచర్లకు 2 లక్షలు, ఆయనకు 1,00,000 ఇచ్చి మాకు పింఛన్ చేస్తే మేము బతుకుతాం సార్. మాకు పండుగ ఎరకలే, పబ్బం ఎరకలే, మాకు ఏది ఎరకలే సార్. మేము చుట్టం ఇంటికి పోలే, బంధువు ఇంటికి పోలే, మేము ఎక్కడికి పోలే సార్. మేము ఆ పిల్లలు పట్టుకొని అలా సేవ చేసుకుంటూనే ఉన్నాం కానీ సార్. మేము ఇవాళకు ఎక్కడికి పోలే. మాకు ఇప్పుడు చేసుకుందామంటే చేత కాకుండా అయింది. రెక్కలు లేవు, కొడుకులు పెట్టేటట్టు లేదు సార్. మేము కొడుకులు ఇవాళ చేసిన కాదు నేను అంటుంది సార్. మరి మేము ఎట్లా బతుకులు ఆ 1,00,000 రూపాయలు ఇచ్చినా కానీ సార్. మేము అది ఇంత మిర్చికి ఇచ్చుకో, ఆ పింఛన్ నిన్నో ఆ మిర్చి పైసలు నిన్నో మేము సత్యదాకా బతుకుతాం సార్. మాకు ఏం లేదు. ఇప్పుడు మాకు 1,00,000 రూపాయలు చేయండి, టీచర్లకు 2 లక్షలు చేయండి సార్. మేము ఇంటి పింఛన్ ఇస్తే మేము పింఛన్ మీద బతుకుతాం సార్. మాకు అలా సగం పింఛన్ ఇవ్వాలి, 1,00,000 రూపాయలు ఇవ్వాలి సార్. మాకు ఇంతకంటే ఎక్కువ మీరు మేము బతుకుతాం సార్. దానికి మేము ముసలోళ్ళం అయినా కానీ మీకు ఓటేసిన వాళ్ళు గెలిపిస్తున్నాం సార్. నమస్కారం సార్. మేము చేయబట్టి 31 సంవత్సరం అవుతుంది. 350 నుంచి చేసుకుంటూ వస్తున్నాం సార్. ఇప్పటి వరకు మాకు ఇప్పుడు పింఛన్ లేదంటూ 1 లక్ష అంటున్నారు సార్. 2 లక్షలు చేసి మాకు ఒక
ఆయలకు 1,00,000 మాకు 2 లక్షలు చేయండి సార్. టీచర్లకు సగం జీతంలా పెన్షన్ చేయండి సార్. మాకు బాగా కష్టం సార్. మాకు ఎవరు పెట్టరు. ఈ పని చేసినాం కదా సార్, ఇదే పని మీద బతకకూడదు అంటారు. కొడుకులు గౌడాళ్ళు వాళ్ళ కష్టాలలో వాళ్ళే ఉన్నారు సార్. మాకు ఎవరు పెట్టేటోళ్ళు లేరు. ఎన్నో అమ్మాలు వాళ్ళకు ఎంతో మందికి మీరు ఎన్నో చేస్తున్నారు సార్. అమ్మలు మాకు చూడండి సార్, ఇంత కష్టపడ్డా కానీ మమ్మల్ని ఎన్నడికి మీరు గుర్తించలేరు సార్. ఏ రకంగానన్నా చేసి సార్ ఇప్పుడన్నా మాకు దిగిపోయే ముందటన్నా మాకు మేలు చేయండి సార్. మిమ్మల్ని యాడ్ చేసుకుని సార్. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు అంగన్వాడీ టీచర్లు అండ్ ఆయాలు తమ హక్కులు సాధించుకోవడం కోసం 23 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం మీ హామీలను అమలు చేస్తాం, పరిష్కారం చేస్తాం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, పాత జీవాలను అమలు చేయకుండా కొత్త జీవాలను ఉద్యోగ భద్రత కోసం తీసుకొస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. హామీలను నమ్మి ఆ రోజు సమ్మెను విరమించాం. గత సంవత్సరం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రభుత్వాలు మారినాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో అంగన్వాడీ టీచర్లను ఆయాలను ఒప్పించేటువంటి ప్రయత్నం చేసింది. ఆ ప్రభుత్వం మాటలు కూడా నమ్మినాం. కానీ ఇప్పుడు మళ్ళీ పాత జీవోల్ని అమలు చేసి వాళ్ళని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. రిటైర్మెంట్ అయినాక కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా, ఎలాంటి పింఛన్ సౌకర్యం కూడా లేకుండా ఈరోజు ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. గతంలో సమ్మె సందర్భంగా ఏదైతే బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పారో, ఆయాలకు 1,00,000 రూపాయలు, టీచర్లకు 2 లక్షలు ఇస్తామని చెప్పారు. వాటిని ఇచ్చడమే కాదు, వాటిని ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా పెంచివ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు పింఛన్తో సంబంధం లేకుండా రిటైర్మెంట్ అయినటువంటి వర్కర్లకు నెలకు 4,000 రూపాయల జీవన భృతి కల్పించాలని చెప్పేసి అంగన్వాడీ సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ పరిష్కారం కోసమే 6వ తారీఖు నుంచి దీక్షలు ప్రారంభమైనాయి. దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం. ఈ సమస్యల పరిష్కారంతో కూడా ఈ దీక్షలు కొనసాగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.